ఇవాళ మళ్ళీ నేను లిటిల్కి వెళ్తున్నాను. ఎందుకురా అంటే ఇంతకు ముందు వీడియోలో నేను చెప్పాను అనమాట చికెన్ ఈజీగా ఎలా కట్ చేయాలనో. అబ్రాడ్ లో ఉన్న మనకి చాలా మంది ఫ్రెండ్స్కి తెలియదు. సో కనీసము ఈ వీడియోకి ఒక కామెంట్ అన్నా వస్తే ఎలా కట్ చేయాలి అని చెప్పేసి నేను మీకు చేసి చూపిస్తాను అని చెప్పాను. ఆ వీడియో కింద అయితే 3 కామెంట్స్ వచ్చాయన్నమాట. ఈజీగా ఎలా కట్ చేయాలో ఒకసారి చెప్పండి అని చెప్పేసి. సో నేను మీకు ఇవాళ ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చేసి చూపిస్తాను. చికెన్ కొనేసాం ఫ్రెండ్స్. నేను తీసుకునేది వచ్చేసి 2 kgs చికెన్ అయితే తీసుకున్నాను. కటింగ్ ఎలా చేయాలో స్టార్ట్ చేసేద్దాము. ఇక్కడ కటింగ్ కోసం అయితే డిఫరెంట్ బోర్డ్స్ అయితే ఉన్నాయి మీరు చూసినట్టుంటే. ఇక్కడ చూడండి, రెడ్ వన్ వచ్చేసి రా మీట్ కి, బ్లూ వన్ వచ్చేసి రా ఫిష్ కి, ఎల్లో వచ్చేసి కుక్డ్ మీట్ కి, గ్రీన్ బోర్డ్ వచ్చేసి సాలడ్ అండ్ ఫ్రూట్ చేసుకునే దానికి, బ్రౌన్ వన్ వచ్చేసి వెజిటేబుల్ కి, అండ్ వైట్ వన్ వచ్చేసి బ్రెడ్ అండ్ బేకరీ ఐటమ్స్ కి. ఇక్కడ డిఫరెంట్ బోర్డ్స్ అయితే వాడతారు. మనది వచ్చేసి రా చికెన్ కాబట్టి మనం రెడ్ బోర్డ్ అయితే యూజ్ చేద్దాము. కట్ చేసే ముందు నైఫ్ బాగా షార్ప్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ దీన్ని కత్తికి నూరుకుని ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేసుకున్న చికెన్ని మనం బాగా నీట్గా వాష్ చేసుకుందాం ఫస్ట్. మొత్తం అంతా వాష్ చేసుకున్నాం బాగా నీట్గా. ఎక్కువ ఇట్లా తిప్పి వింగ్స్ దగ్గర ఇదిగో ఇక్కడ ఒక జాయింట్ ఉంటుంది. ఆ జాయింట్ మీద పెట్టేస్తే ఈజీగా కట్ అయిపోతుంది. అండ్ దెన్ సేమ్ ఈ సైడ్ కూడా అంతే, ఇంకో సైడ్ కూడా అంతే. ఇంకో పక్క ఈడ ఒక జాయింట్ ఉంటుంది, సేమ్ జాయింట్ కట్ చేయాలి. సో ఈజీగా వచ్చేసింది. ఈడ కోడి దగ్గర ఎక్స్ట్రా ఫ్యాట్ ఉంటుంది అనమాట. సో దాన్ని కూడా నేను కట్ చేస్తున్నాను. మామూలుగా కొందరు అలాగనే పెట్టుకుంటారు, బట్ నేనైతే కట్ చేస్తున్నాను. నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే ముట్టె తీసేయడం. తోకముట్ట అంటాం మేము దీన్ని, మీరేమంటారో మరి నాకు తెలియదు. చాలా మంది దీన్ని తింటారు, బట్ నేనైతే తిన్నాను. సో అందుకే తీస్తున్నాను. దాన్ని కూడా కట్ చేద్దాము. సో మళ్ళీ కొన్ని ఇలా తిప్పేసి, సో ఇక్కడ ఒక జాయింట్ ఉంటుంది అనమాట. సో ఆ జాయింట్ పైన కోసేస్తే ఈజీగా కట్ అయిపోతుంది. సేమ్ మళ్ళీ ఇక్కడ ఒక జాయింట్ ఉంటుంది, ఆ జాయింట్ పైన కోసేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఆ పక్క ఈ పక్క వింగ్స్ వచ్చేస్తాయి అన్నమాట. దాన్ని మళ్ళీ మనము ఇలా కట్ చేసేసుకోవాలి. సేమ్ ఇక్కడ ఒక జాయింట్ ఉంటుంది, కరెక్ట్ జాయింట్ పైన నైఫ్ పెడితే ఈజీగా కట్ అయిపోతుంది అనమాట. నేను ఇలా మిస్ చేస్తాను. సో నెక్స్ట్ చేయాల్సింది కొన్ని ఇలా తిప్పుకునేసి, ఇదిగో ఇక్కడ మిడిల్ పార్ట్ చెస్ట్ కింద ఇలా కట్ చేసుకుంటే ఈజీగా కట్ అయిపోతుంది. మళ్ళీ కట్ చేసుకున్న లెగ్ అంటాయిని మిడిల్లోకి ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక జాయింట్ ఉంటుంది అనమాట. ఆ జాయింట్ పైన కొట్టేస్తే లెగ్ ఈజీగా వచ్చేస్తుంది. సేమ్ ఇక్కడ ఇంకో అలాగనే జాయింట్ పైన పెట్టేస్తే లెగ్ ఈజీగా వచ్చేసింది. చూసారు కదా లెగ్స్ ఎలా ఈజీగా కట్ చేసాము. లెగ్ పీస్లు అంటే ఎవరెవరికో ఇష్టమో కామెంట్ చేసేయండి. సో నన్ను మామూలుగా అయితే దీనికి బుచ్చర్ నైఫ్ యూజ్ చేస్తారు కటింగ్కి. సో నా దగ్గర నార్మల్ నైఫ్ ఉంది, సో నేను ఇదే యూజ్ చేస్తున్నాను. నార్మల్గా పీసులు కట్ చేసుకునేసి పక్కన పెట్టేసుకో. ఇక్కడ సేమ్ జాయింట్ల దగ్గర అయితే నీకు ఈజీగా కట్ అయిపోతుంది అనమాట. ఈజీగా కట్ చేసుకోవచ్చు. దీనికి ఏం పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదు ఇది. నా దగ్గర బుచ్చర్ నైఫ్ లేదు, సో బోన్స్ కట్ అవ్వు కదా. సో అందుకే నేను దానిపైన కత్తి పైన కొడుతున్నాను. కొట్టేటప్పుడు జాగ్రత్త, ఎందుకంటే కొన్నిసార్లు అటు ఇప్పుడు సపోజ్ ఇలా పెట్టి కొట్టారనుకోండి, మీ చేయి కట్ అవుతుంది. నేను అట్లా చాలాసార్లు చేయి కట్ చేసుకున్నాను. చెస్ట్ కూడా అంతే. సో చెస్ట్ పార్ట్ ఇది అనుకోండి. సో ఈ పార్ట్లో ఇక్కడ ఇలా పట్టుకునేసి చూడండి ఎంత ఈజీగా తెగిపోతుందో. సేమ్ ఇందాక కట్ చేసినట్టు ఇది కూడా, కాకపోతే కొంచెం ఎఫర్ట్ బట్టలు ఒకేసారి రాదు. కట్ చేయంగా ఈజీగా మీకు వచ్చేస్తుంది ఈజీగా. నేను కట్ చేసి అయితే ఇది ఈ విధంగా కట్ చేస్తాను. మరి చాలామంది ఎలా కట్ చేస్తారో మరి మనకు తెలియదు. మనం మెయిన్గా చేసేది ఏంటంటే మన వాళ్ళకి తెలియదు ఎలా కట్ చేయాలో. అందుకని చెప్పేసి ఇదైతే నేను చేసే పద్ధతి ఇది. నాకు ఇదైతే 5 నిమిషాలు అయిపోతుంది, అందుకే నేను ఇలా కట్ చేస్తున్నాను. బట్ చికెన్ కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మీరు. సో ఇంకా ఈ చెస్ట్ పార్ట్ వచ్చేసి ఏం లేదు, జస్ట్ ఈ మిడిల్లో ఒక ఇట్లా గీత గీసేసి ఈ పక్క అయిపోయింది. చూడండి బోన్స్ త్వరగా కట్ చేసేసుకుందాము.
చాలా సింపుల్ అనమాట. చూడండి, నేను పెద్దగా టైం కూడా పట్టలేదు చికెన్ కట్ చేసుకునేదానికి. సో ఇంక చెస్ట్ పార్ట్ అంటే ఇంక ప్రతి ఒక్కరు ఎవడైనా చేస్తాడు. చిన్నపిల్లలైనా కట్ చేసి ఇమ్మంటే మెత్తగా ఉంటుంది కాబట్టి పార్ట్ ఎవడైనా కట్ చేస్తారు. నేను యూకే వచ్చిన కొత్తల్లో అసలు నాకు వంట రాదు, చికెన్ ఎలా కట్ చేసుకోవాలో తెలియదు. చేయంగా మనకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. కోడిని వాష్ చేసిన తర్వాత స్కిన్ని అలా పీకేస్తే వచ్చేస్తుంది. లేదా ఏముంది, కోడిని కట్ చేసుకునేటప్పుడు స్కిన్ తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది. నాకైతే స్కిన్ ఇష్టం కాబట్టి నేను అలాగనే ఉంచుతున్నా. సింపుల్. చూడండి, ఈజీగా కట్ చేసేసుకున్నాము. సో ఇదైతే నేను బిన్లో వేస్తాను. చూసారు కదా చికెన్ 5 నిమిషాలు ఎంత ఈజీగా కట్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్లో ఈ వీడియో ఎవరికన్నా పనికి వస్తుంది అని అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్, ఉంటా, బాయ్.